శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం జాక్. స్టార్ పై సిద్ధు, జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఇలా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. సో ట్రైలర్ చూసుంటారు, మీ అందరికీ నచ్చింది అన్నది నేను నమ్ముతున్నాను. సో సినిమా ఇంకా రేసీగా పేసీగా ఉంటుంది. సో నా స్టైల్లో నుంచి ఇది ఇంకా ఒక యాక్షన్ జానర్ అనేది ట్రై చేయడం. అందులో ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు తను ఒక కొత్త జానర్ తనకి. సో నా స్టైల్లో ఉన్న సినిమా, అట్ ద సేమ్ టైం సిద్ధు ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ త్రూ అవుట్ అసలు మీకు నచ్చుతుంది, అది నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ సో నా టెక్నీషియన్స్ అందరికీ, ఎస్పెషల్లీ విజయ్ చక్రవర్తి, నవీన్ నూలి ఇంత రేసీగా పేసీగా నా సినిమానా ఇది అన్నట్టు నాకే అనిపించేలా కట్ చేశాడు. సో నవీన్ నూలికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవినాష్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీబడి అందరికీ పేరు పేరున నా కో యాక్టర్స్ అందరికీ, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, సో ఎవ్రీబడి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. 10th అందరూ చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ. జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. చాలా ఫన్గా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు. అది తొందరలోనే మీరు అందరూ ఏప్రిల్ 10th థియేటర్స్లో చూడొచ్చు. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం ఎంత సహజమో యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం కూడా అంతే సహజం. అయితే మేము మాత్రం ఏకంగా సినిమాలని నిర్మించేస్తాం అంటూ డేర్గా ప్రొడక్షన్లోకి దూకేస్తున్నారు ఈ స్టార్ డాటర్స్. అయితే వీళ్ళలో ఇద్దరు ఒకే ఫ్యామిలీ అవ్వడం ఇక్కడ విశేషం. సినిమా ఈ రంగంలో డబ్బులు సంపాదించిన వాళ్ళకంటే తీసి చేతులు కాల్చుకున్న వాళ్లే ఎక్కువ. అలాంటి ఈ రంగంలో మేము మాత్రం వరుస సినిమాలు తీసేస్తామంటూ దూసుకొస్తున్నారు ఈ స్టార్ డాటర్స్. వీళ్లలో మొదటగా చెప్పుకోవాల్సింది సుస్మితా కుణితెల. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, శ్రీదేవి, శోభన్ బాబు, పరువు వంటి చిన్న ప్రాజెక్టులని నిర్మించి చేతులు కాల్చుకున్న ఈ మెగా డాటర్ అయినా తగ్గేదిలే అంటూ ఏకంగా చిరు సినిమాలోనే భాగమైపోయింది. అయితే ఫాదర్ చిరు అవటం వల్లే ఈ అవకాశం దక్కిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే లైన్లో నేను ఉన్నానంటూ స్పీడ్ పెంచుతుంది మరో మెగా డాటర్ నిహారిక కుణిదెల. నటిగా అంతగా సక్సెస్ కాకపోవడంతో నిర్మాణం వైపు ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై మొదటిగా తీసిన కమిటీ కుర్రాళ్ళు సాలిడ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అదే జోష్లో మరో సినిమాకి ముహూర్తం పెట్టేసింది. మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవనున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది మూవీ టీం. అయితే గతంలో G5తో కలిసి నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ నటించగా మానస శర్మ రైటర్ గా చేయటం విశేషం. ఇక నేనేమి తక్కువ కాదు అనే నిర్మాణ రంగంలోకి దిగేసింది నందమూరి తేజస్విని. తండ్రి చాటు బిడ్డగా కొంతకాలంగా తెర వెనుక బాలయ్య సినిమాలని ఫాలో చేస్తున్న తేజు ఇప్పుడు అఖండ 2 సినిమాకి సహ నిర్మాతగా మారిపోయింది. ఇక ఇదివరకే తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకి తానే ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. ఏదేమైనా మేమెక్కడ తక్కువ కాదు అంటూ నిర్మాణ బాధ్యతల్ని నెత్తిమీద వేసుకుంటున్న ఈ స్టార్ డాటర్స్ ని మెచ్చుకోవాల్సిందే. మా సినిమాల్లోనే మేము నటిస్తాం అంటూ మడికట్టు కూర్చున్న వెటరన్ హీరోలు ఇప్పుడు మరో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారా? సినిమా లాంగ్వేజ్ బ్యారియర్స్ తెచ్చుకోవడంతో సినీ తారలు పరభాషా సినిమాల్లోకి అలవోకగా దూకేస్తున్నారా? సీనియర్ హీరోలు అసలేం థింక్ చేస్తున్నారు?
సినిమా హీరో. ఫారిన్ ఫిలిమ్స్లో ఈ పదానికి అర్థం ఎలా ఉన్నా ఇండియన్ స్క్రీన్పై హీరో అంటే డెమీ గాడ్ అనే చెప్పాలి. ఇక్కడి ప్రేక్షకులు హీరోలంటే అంతగా పడిచేస్తారు మరి. దీంతో ఇక్కడి హీరోలు కూడా ఫ్యాన్స్ డిమాండ్ అంటూ మరే చిత్రాల్లో నటించకుండా సోలోగానే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగే పరిస్థితి. అయితే కాలం మారింది. సినిమా స్థాయి పాన్ ఇండియా దాటిపోవడంతో ఇప్పుడు స్టార్ హీరోలు తమ ఇమేజ్ని పక్కన పెట్టి పరభాష సినిమాల్లో మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదివరకే రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు గెస్ట్ అపీరియన్స్తో అదరగొట్టగా తాజాగా జైలర్ 2లో నటసింహ బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్యతో పాటు కాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య ఓ క్రూషియల్ రోల్ పోషించబోతున్నాడంటూ కాలీవుడ్ కోడైకొస్తుంది. ఇక నేను అన్న బాటలోనే అంటూ టాలీవుడ్ లోకి వచ్చేస్తున్నాడట నటుడు కార్తీ. నాని నటిస్తున్న హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమాలో కార్తీ ఓ కీలక పాత్ర చేస్తున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. హిట్ 4 కి లీడ్ ఇచ్చిన క్లైమాక్స్ లో ఎంట్రీ ఇప్పించి ఆ తర్వాత శుభం కార్డు వేస్తారని టాక్. గతంలో ఇదే పాత్ర మాస్ మహారాజ్ రవితేజ చేస్తాడనే టాక్ వచ్చింది. దాదాపు ఖరారే అనుకున్నారు కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడు ఆ స్థానంలోకి కార్తీ రావచ్చని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏదేమైనా కమర్షియల్ చట్టం నుండి బయటపడి మరిన్ని మంచి సినిమాల్లో కనిపిస్తారంటే ఆడియన్స్ కి అంతకంటే కావాల్సిందేముంటుంది? అభిమానులు ఆశపడుతున్నట్లుగా బాక్స్ ఆఫీస్ ని వసూళ్ల సునామీతో ముంచేసిన పుష్పరాజ్ ఇక మళ్లీ వచ్చే అవకాశం లేదా? బన్నీ కమిట్ అవుతున్న వరుస సినిమాలు ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయా? ఇక రీసెంట్ గా సుక్కు కూడా ఇదే విషయంపై ఇండైరెక్టర్ గా హింట్ ఇస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ అంటూ గత రికార్డులని కాల్చేసిన పుష్పరాజ్ మళ్ళీ వస్తే బాగుండని కోరుకొని అభిమాని ఉండడు. పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో హడావిడి కూడా బాగానే చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మన రౌడీ హీరో నటిస్తాడన్న వార్తలు అయితే నెక్స్ట్ లెవెల్. దీంతో తనదైన యాక్షన్తో 2 భాగాల్లో అలరించిన బన్నీ మరోసారి పుష్ప 3గా వస్తాడని ఆశపడ్డారు అభిమానులు. అయితే ప్రస్తుతం అట్లీకి కమిట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మైథాలజీ కోసం చేతులు కలుపునున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు కర్చీఫ్లతో సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరోవైపు పుష్ప 2 కారణంగా జరిగిన సంధ్యా థియేటర్ ఇష్యూ, మరోవైపు నెలల తరబడి జుట్టు గెడ్డం పెంచాల్సి రావడం వంటి కారణాలతో అల్లు అర్జున్ ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఇక ఈ మధ్య చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుక్కు ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ప్రకారం 3వ భాగంలో విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ ఉండే అవకాశం ఉందా అని యాంకర్ అడగ్గా చాలా ఇంటెలిజెంట్ గా తప్పించుకున్నాడు డైరెక్టర్ సుక్కు. అది 2025లో ఉన్న తనకు తెలియదని, 2026లో ఈ స్క్రిప్ట్ రాసే సుకుమార్ని అడగమని చెప్పి స్మార్ట్ గా తప్పించుకున్నాడు. అయితే సుక్కు తన తర్వాతి సినిమాని రామ్ చరణ్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. ఇక సుక్కు సినిమా మొదలెడితే 1 year కి తక్కువ కాకుండా సినిమాని రిలీజ్ చేయలేడు. ఇక ఇన్ని కమిట్మెంట్స్ మధ్య పుష్ప 3 వస్తుంది అనుకోవటం అత్యాశే అని చెప్పాలి. అక్కినేని అబ్బాయిలకి ఇప్పుడు కాలం బాగానే కలిసొస్తుందా? ఏం సినిమాలు చేస్తారా అంటూ వచ్చే ట్రోల్స్ కి తమ క్రేజీ లైనప్లతో చెక్ పెట్టేస్తున్నారా? అసలు ఈ స్టార్ కిడ్స్ ప్రస్తుతం చేసే సినిమాల సంగతులేంటి? అక్కినేని సినీ ఇండస్ట్రీలో ఈ పదానికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. నాగేశ్వరరావు వారసుడిగా అడుగుపెట్టిన నాగ్ టాప్ స్టార్స్ లో ఒకటిగా నిలవగా, నాగ్ వారసులైన చైతు, అఖిల్లు మాత్రం హిట్ కోసం ఏళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నంతలో చైతు కెరీర్ ని అడపాదడపా హిట్స్ పలకరించాయి. కానీ అఖిల్ పరిస్థితి మరీ ఘోరం. మొదటి సినిమా అఖిల్ తోనే డిజాస్టర్ చూసిన ఈ స్టార్ కిడ్ ఇది నా సాలిడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ అన్నదమ్ముల ఫేట్ మారినట్టే కనిపిస్తోంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ తండేల్తో దక్కించుకున్నాడు చైతు. ఇప్పుడు అదే ఊపులో విరూపాక్ష డైరెక్టర్తో మిస్టేక్ థ్రిల్లర్ ని పట్టాలెక్కించాడు. ఇక తాజాగా కొత్త దర్శకుడైన కిషోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించాడని, కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే ఈ సినిమా చైతూకి మరో సాలిడ్ హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇక ఈ క్రమంలోనే వచ్చే ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే రానున్న సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ కి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట యంగ్ హీరో అఖిల్. దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్ లో
రాయలసీమ బ్యాక్డ్రాప్లో తన కెరీర్లో 6వ చిత్రాన్ని చేస్తున్న అఖిల్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ఏప్రిల్ 8న తన బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సో ఇవన్నీ నిజమైతే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అన్నమాట. చూడాలి మరి ఎన్నాళ్ళో వేచినా అన్నట్టుగా ఇప్పటికీ సరైన ట్రాక్ లో పడ్డా ఈ అన్నదమ్ముల అభిమానులకి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తారు. కొత్త నీరు రావటం, పాత నీరు పోవటం చాలా సహజం. ఇండస్ట్రీలో ఇది మరీ సహజం. కొత్త అందాలు పలకరిస్తుంటే పాత అందాలు కనుమరుగవటం మనం చూస్తూనే ఉంటాం. మరి తమదైన సినిమాలతో తెలుగు సినిమాని ఏలి ప్రస్తుతం కనుమరుగైన ఆ వెటరన్ ముద్దుగుమ్మలు ఎవరో మనము ఒలొక్కేద్దామా? హీరోయిన్ మన తెలుగు సినిమాల్లో ఈ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అటు అందం ఇటు అభినయంతో అలరించే ముద్దుగుమ్మలని మేకర్స్ ఏరుకోరి ఎంచుకుంటారు కూడా. అలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సమంత, నిత్యా మీనన్, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క వంటి వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అయిన ఈ వెటరన్ ముద్దుగుమ్మలు ప్రస్తుతం స్పీడ్ తగ్గించి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో ఏడాదికి ఒక సినిమా కూడా రాని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్స్ రాక కాస్త ఎక్కువ ఉండడంతోనే మేకర్స్ వీరిని పక్కన పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఖుషి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన శామ్ మళ్లీ ఇన్నాళ్లకి నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ తెలుగులో కనబడని నిత్యా మీనన్ ప్రస్తుతం జయం రవితో తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొండపోలం తర్వాత టాలీవుడ్ కి టాటా చెప్పినట్టే కనిపిస్తోంది. ఇక స్వీటీ విషయానికి వస్తే నవీన్ శెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించి ప్రస్తుతం ఘాటి అనే సినిమాలో చేస్తోంది. ఇక ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ చాలా కాలం తర్వాత సత్యభామ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక చివరగా భోలా శంకర్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఏది ఏమైనా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వెలిగిన ఈ హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపించడం ఆడియన్స్ కి కాస్త వెలితనే చెప్పాలి. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.